హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు గైస్. ఈరోజు అయితే మన ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. లాస్ట్ ఒక 4 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 4 వీక్స్ మిగిలినాయి కాబట్టి ఎవరి గేమ్ అయినది అందరికీ అర్థం ఉంటుంది. ఒక్కొక్కరి స్ట్రాటజీ ఏంటి, ఒక్కొక్కరి పర్సనాలిటీ ఏంటి, ఒక్కొక్కరి వే ఆఫ్ గేమింగ్, వే ఆఫ్ థాట్స్ ఎలాంటివి, ఒక్కొక్కరికి ఒక క్లారిటీ ఉంది. ప్రతి ఒక్కరికి ఆడియన్స్కి ఒక కంటెస్ట్ మీద ఖచ్చితంగా ఒక థాట్ ఆఫ్ క్లారిటీ ఉంది. మనం ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేయబోతుంటే ఈ సీజన్లో గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, టాప్ 5 ఎవరు, టాప్ 2 ఎవరు, మన విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మన అనాలిసిస్ చేద్దాం. ప్రజెంట్ గేమ్ చూస్తున్న దానికైతే యాక్చువల్గా మనం గేమ్కి రానంత వరకు మన దృష్టిలో ఒక టాప్ సెలబ్రిటీ అంటే మన టాప్ కంటెస్టెంట్ అంటే నిఖిల్, అఫ్ కోర్స్, తర్వాత విష్ణుప్రియ. వీళ్ళిద్దరు కూడా కొంచెం టాప్లో ఉన్న సెలబ్రిటీస్ వచ్చిన హౌస్మేట్స్లో. అంతో కొంత ప్రతి ఒక్క ఆడియన్స్ గుర్తుపట్టే కంటెస్టెంట్స్ వీళ్ళంతా. ఎందుకంటే సీరియల్ యాక్టర్స్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్లో కావచ్చు, సిరీస్లో కావచ్చు, కొంచెం యాక్ట్ చేస్తారు. ఫోక్ సాంగ్స్, విష్ణుప్రియ ఫోక్ సాంగ్స్, యాంకరింగ్, దానిలో యాక్ట్ చేసింది. బట్ షోకి వచ్చేసరికి విష్ణుప్రియని మనం బయట చూసిన విష్ణుప్రియకు, లోపల చూసే విష్ణుప్రియకు అసలు సంబంధమే లేదు. అసలు ఒక ఫైర్ లేదు, అసలు ఏదో ఏమంటారు గెలవాలన్న ఎంథూజియాజం లేదు. అసలు ఏదో ఆడుతున్నామా లేదా, వచ్చినాం కాబట్టి ఆడుతున్నాం, బలవంతంగా ఆడిపిస్తున్నంత అట్లా ఆడుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే ఒక్కొక్కరు టాప్ 5 మనం చెప్పుకుందాం. టాప్ 5లో ఇండివిజువల్గా ఒక్కొక్కరి గేమ్ ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. బాటమ్ నుంచి వస్తే నా అనాలిసిస్ ప్రకారం, ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం టాప్ 5లో నాకు ఇద్దరు ఉన్నారు. ఒకటి అవినాష్, లేదంటే విష్ణుప్రియ. అవినాష్ లేదంటే యష్మి. టాప్ 5లో 5th ప్లేస్కి వీళ్ళిద్దరు పోటీ పడతారు. టాప్ 4 వచ్చేసి ప్రేరణ, టాప్ 3 వచ్చేసి నబిల్, టాప్ 2 వచ్చేసి నిఖిల్, టాప్ 1 వచ్చేసి గౌతమ్ కృష్ణ. నేను ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చెప్తున్నా. ఇంతకుముందు ఒక 2 వీక్స్కి ముందు సినారియో వేరే ఉండే. టాప్ 1లో నిఖిల్ ఉండే, బట్ ఇప్పుడు టాప్ 1లో గౌతమ్ కృష్ణ, టాప్ 2లో నిఖిల్, టాప్ 3లో నబిల్, టాప్ 4లో ప్రేరణ, టాప్ 5లో అవినాష్ ఆర్ యష్మి. ఈ 5 మెంబర్స్లో నా అనాలిసిస్ ప్రకారం ఈ 5 మెంబర్స్ ఉంటారు అనుకుంటున్నా. ఉంటే ఒక టాప్ 5 ఒక ప్లేస్ మాత్రమే నాకు కన్ఫ్యూజన్ ఉంది. చేంజ్ అయితే దానిలో చేంజెస్ రావచ్చు. ఓకే, టాప్ 1లోకి వచ్చేస్తే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్లో ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యి నెంబర్ 1 పొజిషన్కి రావడం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం జరుగుతుంది. నెగిటివ్ ఫీలింగ్ తోటి హౌస్లోకి వచ్చి టోటల్ పాజిటివ్గా మార్చుకున్న కంటెస్టెంట్స్ కూడా గౌతమ్ కృష్ణ కావచ్చు. వచ్చినప్పుడు కూడా మేము కూడా అలాగే అనుకున్నాం, అరే మళ్ళీ వచ్చాడు అబ్బా వీడు, మళ్ళీ ఎందుకు వచ్చాడా అనే ఫీలింగ్ తోటి ఉన్నాం. బట్ వే ఆఫ్ గేమింగ్ కానీ, అతను మాట్లాడే విధానం కానీ, అతని మెచ్యూరిటీ లెవెల్ కానీ ప్రీవియస్ సీజన్కి సీజన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా చేంజింగ్ ఉంది. గేమ్ ఆడడం కానీ, తీసుకున్న స్పోర్టివ్నెస్ కానీ, డిఫెండింగ్ స్కిల్స్ కానీ చాలా అంటే చాలా చేంజ్ అయినాయి. ఏమంటారు ఇల్లాజికల్గా కాకుండా లాజిక్ పాయింట్స్ మాట్లాడుతూ అసలు ఎవరికి అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్ కూడా కొంచెం షాక్ అయ్యిండు. గౌతమ్ కృష్ణ అయింది మనం ఆడుతున్న గేమ్ డీకోడ్ చేసిండు, బయట నుంచి వచ్చిండు, మన స్ట్రాటజీలు అన్నీ కూడా డీకోడ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్లోకి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళకి అర్థమవుతుంది ఆల్రెడీ గౌతమ్ కృష్ణ మెల్లిమెల్లి పాజిటివ్లో ఉన్నాడని. ఈ వారం ఫ్యామిలీ వీక్లో కూడా అందరికీ తెలిసిపోతుంది గౌతమ్ కృష్ణ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూసుకుంటే గౌతమ్ కృష్ణ టాప్ 1లో ఉండడానికి డిజర్వ్, వర్త్ కూడా, ఎందుకంటే అంత మంచి గేమ్ ఆడుతున్నాడు. టాప్ 2కి వచ్చేసరికి నిఖిల్. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వరకు అతను ఓటింగ్ చూసుకుంటే ఏ పోల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా యునానిమస్గా నిఖిల్ ఈజ్ ద విన్నర్. బట్ ఎప్పుడైతే గౌతమ్ ఎంటర్ అయిన తర్వాత హౌస్లో నిఖిల్ ఇంటెన్షన్గా గౌతమ్ని టార్గెట్ చేసిండో, ఏదో గర్జ పెట్టుకొని టార్గెట్ చేసిండో, వాళ్ళు ఆడుతున్న గ్రూప్ గేమ్ని గౌతమ్ డీకోడ్ చేసి కావాలని వాళ్ళ గేమ్ ఎక్స్పోజ్ చేసిండో, అప్పుడు నిఖిల్ గేమ్ బయటపడ్డది. వాళ్ళ గ్రూప్ గేమ్ అనేది బయటపడ్డది. ఆడియన్స్కి ఎలాగో తెలుసు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. బట్ ఒక అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ గేమ్ని ఎక్స్పోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆడియన్ ఏమనుకుంటారంటే మన లోపల ఫీలింగ్ ఏ కంటెస్టెంట్ అయినా లోపల వాళ్ళ దగ్గర చెప్తాడా, వాళ్ళ పైన ఫైర్ అవుతాడా అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనం ఏమనుకుంటున్నామో అలాంటి పాయింట్స్ గౌతమ్ కృష్ణ వాళ్ళ పైన పెట్టడం జరిగింది, మెయిన్గా నిఖిల్ మీద. నిఖిల్ గౌతమ్ కృష్ణ మధ్యలో జరిగిన డిఫెండ్లో కానీ డిబేట్లో కానీ గౌతమ్ కృష్ణదే పై చేయి. దాని ద్వారా
గౌతమ్ కృష్ణ ఏవైతే పాయింట్స్ రేజ్ చేసి నిఖిల్తో డిఫెండ్ చేసుకున్నాడో ఆ స్కిల్స్ కూడా ద వే ఆఫ్ డిఫెండింగ్ కూడా గౌతమ్ కృష్ణకి ప్లస్ అయింది. నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్న గ్రూప్ గేమ్కి డౌన్ అయింది. ఎందుకంటే ఓపెన్గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఓపెన్గా నామినేషన్ డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరిని వేయాలనే టార్గెటెడ్గా ఇంటెన్షన్గా వాళ్ళు నామినేషన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా నేను థర్డ్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ అయితే ప్రేరణ అనుకున్నా. బట్ ఇప్పుడు జరుగుతున్న సినారియో ప్రకారం ప్రేరణ చాలా నెగిటివ్ ఇంటెన్షన్ని తీసుకుంటుంది, ఏమంటారు క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే మెగా చీఫ్ అయిందో ఒక కొత్త ప్రేరణ మనం చూస్తున్నాం. సో నబిల్ వచ్చేసి నబిల్కి ప్లస్ అవుతుంది ఫ్యామిలీ వీక్ నుంచి కూడా. ఎందుకంటే కొంచెం ఎక్కడ కూడా ట్రిగ్గర్ కాకుండా వాళ్ళు ఎంత ట్రిగ్గర్ చేసినా కూడా ట్రిగ్గర్ కాకుండా కంట్రోల్గా బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు, అతను నబిల్కి ప్లస్ అవుతుంది. దాని తర్వాత ప్రేరణ ఫస్ట్ నుంచి కూడా ఏ మాట అనేది ఓపెన్గా ఫేస్ మీద చెప్పడం ప్రేరణకు ప్లస్ పాయింట్. మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా క్లియర్ కట్గా షూర్ షార్ట్గా డ్యామ్ షూర్గా చెప్తుంది, ఎవరన్నా కూడా చూడకుండా. బట్ అప్పుడప్పుడు ఎంతైనా సరే ప్రేరణ కూడా ఏమంటారు వాళ్ళ గ్రూప్లో ఆడుతుంది కాబట్టి గ్రూప్ గేమ్ ఆడుతుంది అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి 4th ప్లేస్కు రావడం జరుగుతుంది. కొన్ని గ్రూప్ గేమ్లో ప్లాన్ చేసి నామినేషన్ వేస్తారు కాబట్టి. సో 5th ప్లేస్లో ఇంకా అవినాష్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కమెడియన్గా అక్కడ ఫైర్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో కూడా తను కామెడీగా తీసుకొని కామెడీగా క్రియేట్ చేస్తున్నాడు. సో అవినాష్ ఎవరి దగ్గర కూడా నెగిటివ్గా పోర్ట్రే చేయదలుచుకుంటాడు. అవినాష్ ఎంత నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని కామెడీ చేసి కొంచెం సేఫ్గా వెళ్తున్నాడు. ఎవరు అంటే పెద్ద రిస్క్ తీసుకోవట్లేదు, నేను ఎందుకు ఇన్వాల్వ్ కావాలన్న థాట్లో ఉన్నాడు. సో ఇక్కడ కొంచెం టాప్ 5లో ఆల్మోస్ట్ అవినాష్ ఉండొచ్చు. కొంచెం ఏమైనా యష్మి విష్ణుప్రియలో ఈ వీక్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయిన పర్సన్ అవినాష్తో టాప్ 5కి పోటీ పడే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం యష్మి ఉండొచ్చు. ఈ వీక్ విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే యష్మి ఆర్ అవినాష్ ఉంటుంది. సో అవినాష్ యష్మిలో మోస్ట్ ఆఫ్ పాజిటివ్ అయితే అవినాష్కే ఉంది. ఎందుకంటే యష్మి ఆడుతున్న గేమ్ ఆల్రెడీ నిన్న వాళ్ళ ఫాదర్ హింట్ ఇచ్చిపోయాడు, బయట మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది అనేది చూసుకొని గ్రూప్ గేమ్ ఆడకు ఇండివిజువల్ గేమ్ ఆడని ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవినాష్కే ఎక్కువ ఛాన్స్ ఉంది టాప్ 5కి. సో వీళ్ళైతే నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5. సో విన్నర్ అయితే నిఖిల్ మరి గౌతమ్ కృష్ణ మధ్యలో ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఓటింగ్ ప్రకారం గౌతమ్ కృష్ణ ఈజ్ ద బిగ్ బాస్ 8 విన్నర్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్తుంటే నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి ఒక గేమ్ అంతా తెలుసుకుని వచ్చిన వ్యక్తి, ఒక నెగిటివ్ లాస్ట్ సీజన్ కంప్లీట్ నెగిటివ్ షేడ్స్తో బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి టైటిల్ రేసులో నిలబడి ఇప్పుడు ఏకంగా టైటిల్ కొట్టడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు. మ్యాక్సిమం ఒక 4 వీక్స్ ఉన్నాయి అంతే. ఈ 4 వీక్స్ ఇదే పాజిటివ్ ఇట్లా కంటిన్యూ చేస్తే గౌతమ్ కృష్ణ ఆపేటోడే లేడు, ఆపే మొగడే లేడు హౌస్లో. ఇంకా నిఖిల్ అంటావా డైలీకి గ్రాఫ్ అని తగ్గుకుంటూ వస్తున్న పరమ చెత్త గేమ్ ఆడుతున్నాడు. గ్రూప్ గేమ్స్ ఓపెన్గా ఆ పృథ్వీతోటి డిస్కస్ చేసుకోవడం, నామినేషన్స్ వాడినే నేను విన్ చేస్తా ఇంత ఓపెన్గా ఆడుతున్నాడు. బిగ్ బాస్లో ఎలాంటి వార్నింగ్ ఇవ్వడం జరుగుతలేదు. సో ఇది వార్నింగ్ ఇవ్వకపోవడం వాళ్ళు ప్లస్ అనుకుంటారు కానీ అది వాళ్ళకి మైనస్ అవుతుంది. బిగ్ బాస్ తప్పు జరుగుతుందో చూసుకుంటూ కూర్చున్నారు. సో వాళ్ళకి మైనస్, ఎందుకంటే ఆడియన్స్ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇదైతే మన అనాలిసిస్. మన ప్రకారం అయితే నిఖిల్ ఆర్ గౌతమ్ కృష్ణ మధ్యలో నా అనాలిసిస్ ప్రకారం 90% గౌతమ్ కృష్ణ ఇస్ ద విన్నర్. ఏదో 10% ఏమైనా మళ్ళీ గ్రాఫ్ చేంజ్ అయ్యి ఏదో నెగిటివ్ ఎపిసోడ్స్ గౌతమ్ కృష్ణ పడి పాజిటివ్ నిఖిల్కి పడితే మాత్రం నిఖిల్కి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రన్నర్ అయితే నిఖిల్, 3rd ప్లేస్ అయితే నబిల్, 4th ప్లేస్ ప్రేరణ, 5th అయితే అవినాష్. సో ఇది వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఒపీనియన్ ప్రకారం ఎవరి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్ ఎవరు అవుతున్నారో మీ ఒపీనియన్ ప్రకారం కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే గౌతమ్ కృష్ణ ఇస్ ద విన్నర్. ఎందుకంటే ఆడుతున్న విధానం, అతను మాట్లాడుతున్న విధానం, తను థింక్ చేస్తున్న విధానం, అతను అందరినీ కలుసుకుంటూ పోయే విధానం కూడా ఒక విన్నర్కు ఉండే లక్షణాలు పర్ఫెక్ట్గా గౌతమ్ కృష్ణకు ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.